రైతు సోదరులకి నమస్కారం అండి. మేము ప్రజ్వల్ సీడ్స్ నుంచి ఈ వెరైటీ చూడడానికి ఏ ఊరు నుంచి వచ్చేస్తారు మీరు? మోర్జంపాడు. ఈ వెరైటీ పేరు వచ్చరికి ప్రజ్వల్ సీడ్స్ వారి ఏంజిల్ వెరైటీ అండి. ఇది ఒక సపరేట్ సెగ్మెంట్. అది అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా అధిక దిగుబడులు సాధించడానికి ఒక మంచి వెరైటీ అండి. ఇది ఇవాళ తారీఖు వచ్చేసరికి 19వ తారీఖు 18వ తారీఖు 19 4వ నెల 2026. దాదాపు 2 కట్టింగ్లు అయిపోయింది. ఇది 3వ కట్టింగ్. చేను వచ్చేసరికి పగడాల రవి అండి, దాచపల్లి ఫీల్డ్ లో ఉన్నాం. ఎలా ఉందండి ఈ వెరైటీ? వెరైటీ మాత్రం రైతు వేయాల్సిన ఇస్తున్నాం. ఇది నెంబర్ 1గా ఉంది. కాకపోతే ఏంటంటే అతను మరి ఇన్ని కోతలు కోసింది, ఇన్ని గంటలైన సంగతి రైతుకు తెలియదు కదా. మీరు చెబుతుంటే మేము నమ్ముతున్నాం. మీకు రైతు నెంబర్ కూడా ఇప్పుడు ఇస్తా. మీతో ముందు స్పీకర్ పెట్టి మాట్లాడిస్తా. ఏంటంటే మీరు తెలుసుకోవాలి. 2 కట్టింగ్లు అయిపోయిందండి. ఎకరానికి ఫస్ట్ 6 క్వింటాల చొప్పున కోసాడు. ఇది ఈ పొలం వచ్చేసరికి 2 ఎకరాలండి. ఎకరానికి 6 క్వింటాలు కోసాడు మైలకాయ. తర్వాత వచ్చేసరికి 18 క్వింటాల చొప్పున కోసాడు. 18 ఒక 6 24. ఇప్పుడు సేలో ఎన్ని క్వింటాలు అయితే? ఇప్పుడు ఈ లెక్క అయితే నువ్వు చెప్పిన లెక్క 44 క్వింటాల లెక్క కోసారు. 2 కోతల మీద 2 మీద 2 కోతల మీద 44 క్వింటాలు కోసారు. ఓకే. ఇప్పుడు ఈ లెక్క అయితే ఈ 2 ఎకరాలు 50 క్వింటాలు కేజీ కొడతాడు. 50 క్వింటాలు కేజీ కొడతాడు. దాంట్లో ఒక 1000 రూపాయలు మార్కెట్ లో తక్కువ అయినా గానీ ఈ సపరేట్ సెగ్మెంట్ వేసుకోవచ్చా వేసుకోకూడదు? రైతులు రేటు గురించి కాదండి. ఇప్పుడు మనకు రైతుకి ఈ కాయ లాభం కోయటానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఓకే, రైట్. ముందు మెయిన్ రేటు కాదు మనకు కావాల్సింది, రైతుకి అనుకూలంగా ఉంటుంది. ముందు ఇది చెట్టు పెగిలే ఇత్తనం. ఇది ఓకే, సిక్కదానం ఉంది. కాపు సిక్కదానం, దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. ఓకే, మనకి లాభం బాగా కలిసి వస్తుంది. ఓకే, చెట్టుని మునుగోవడం పెంచుకుంటే మీరు కోతలు ఎక్కువ కోతలు కోయడానికి ఆస్కారం చూపండి. ఎందుకంటే కోతలు కోసేకుంది ఇది ఎమ్మటే మళ్ళీ లాట్ వస్తూనే ఉంటది, కాపు సెట్ అవుతుందండి. ఈ టైంలో కూడా మీరు చూడండి, ఈ రకం ఉందంటే చేను అసలు ఇది చెప్పుకోవాల్సిన లెక్క. ఇది అదే ఉంటే ఇప్పుడు తడి మాకు గాన మోర్జంబాడు, మాది మోర్జంబాడులో మాకు బోర్లు ఉన్నాయి. అదే ఇత్తనం గాన మాకు ఉంటే చూడండి కాపు